ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసనసభ స్పీకర్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసన వ్యవహారాల మంత్రి గారు, గౌరవ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ చీఫ్ విప్లు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, learned Chief Secretary to Government of Andhra Pradesh, esteemed colleagues from the Legislature Secretariat and Government of Andhra Pradesh, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 24వ తేదీన గవర్నర్ గారి ప్రసంగం ముగిశాక శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఆ రోజున బడ్జెట్ సమావేశాల ఎజెండా నిర్ధారించగా 4.5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సుసంపన్న రాజకీయ అనుభవం, అనుబంధం గల ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు గత కాలపు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. శాసనసభకు పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకోసం సభ ఏడాదికి కనీసం 70 రోజులు నడిస్తే బాగుంటుందని ఆ సందర్భంగా స్పీకర్ గారు సూచించారు. ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ సమావేశాలు గతంలో మాదిరిగా మరిన్ని రోజులు జరగాలన్న సూచనతో ఏకీభవించారు. సభ్యులు కేవలం సభ కార్యకలాపాలకే పరిమితం కాకూడదని, పలు రంగాల్లో ప్రతిభా పాఠవాలున్న సభ్యులకు తగు అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చట్టసభల సభ్యుల కోసం నిర్వహించాలని సూచించారు. సీనియర్